జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు ఈ కాలేజ్ ఎక్కడుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇలాంటి వివరాలతో పాటు ఫీజు ఎలా ఉంటుంది, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలాగే నీట్ ఎగ్జామ్లో ఎంతెంత ర్యాంక్స్ వస్తే మనకి ఈ కాలేజ్లో అడ్మిషన్ పొందుతాం, ఇవి కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఈ కాలేజ్ వచ్చేసి 2024లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, గవర్నమెంట్ అండర్లో జోగులాంబ గద్వాల జిల్లాలో. మనం క్యాంపస్ లొకేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎక్కడ లొకేటెడ్ అయ్యిందంటే గద్వాల టౌన్లో అండి. ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవాలంటే అది ఎక్కడ ఉందంటే దౌలత్ పీర్ దర్గా దగ్గర ఉంది, దవర్లపల్లి దగ్గర, రింగ్ రోడ్ దగ్గర, సంగల చెరువు దగ్గర. ఓకే, ఇక్కడ మనకి కాలేజ్ వచ్చేసి 20 ఎకరాల్లో అయితే విస్తరించి ఉంది. అడిషనల్గా 10 ఎకరాలు కూడా టీచింగ్ హాస్పిటల్ కోసం కేటాయించారు. ఇది మనకి అఫిలియేటెడ్ విత్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆ అండర్లోనే ఉంది. ప్రతి కాలేజ్ కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఉంది. అలాగే ఎన్ఎంసీ గుర్తింపు కూడా ఉంది. ఎన్ఎంసీ గుర్తింపు ఉండాలి, టీచింగ్ హాస్పిటల్ కూడా ఉండాలి, ఓపీడీ డేటా కూడా మంచిగా ఉండాలి. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకోవాలంటే రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వెల్ ఎక్విప్డ్ టీచింగ్ హాస్పిటల్ ఉంది, స్కిల్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, మోడర్న్ క్లినికల్ ట్రైనింగ్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, సో మనకి రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసినా కూడా ఫుల్గా అయితే ఎక్విప్డ్ ఉన్న హాస్పిటల్ ఉంది, టీచింగ్ హాస్పిటల్ అనేది. సో మనకి టీచింగ్ కానీ హెల్త్ కేర్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పొచ్చు. ఇక ఎలిజిబిలిటీ ఏంటి అడ్మిషన్స్కి? మనం కంపల్సరీ ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. 10+2 చేసేవాళ్ళు 10+2 డైరెక్ట్గా చేస్తూ ఉంటారు కదా. మనం అయితే ఇంటర్మీడియట్ సెపరేట్గా చదువుతాం. కొంతమంది ఏంటంటే 10+2 స్ట్రక్చర్లో చదువుతూ ఉంటారు. ఎంబైపీసీ చేసేవాళ్ళు ఉంటారు, ఎంపీసీ చేసేవాళ్ళు ఉంటారు, బైపీసీ సెపరేట్గా చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అర్హులే. మనం ఇంటర్మీడియట్ చదవకపోయినా ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ చదివినా ఓకే. ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ ఏ సబ్జెక్ట్స్లో చేయాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం మస్ట్ అండ్ షుడ్గా ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఓసీ విద్యార్థులు అనుకోండి 50% కంటే వాళ్ళకి తక్కువ రాకూడదు మార్క్స్ అనేవి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే కనుక 40% మార్క్స్ కంటే తక్కువ రాకుండా అయితే వాళ్ళు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, రైట్. వీళ్ళందరూ కూడా అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు. అందులో నీట్ యూజీ రాయాలి ఎంబీబీఎస్ కోసం. సో నీట్ యూజీ అయితే ఎవరైతే రాస్తారో, ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ మాత్రమే అర్హులు. నీట్ యూజీ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. మేనేజ్మెంట్ కోటాకి క్వాలిఫై అవ్వాలి, ఎన్ఆర్ఐ కోటాకి కూడా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, అండ్ మీ అందరికీ కూడా అడ్మిషన్ తీసుకుంటున్న టైంకి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 17 సంవత్సరాలు నిండి ఉంటేనే మీకు అడ్మిషన్ వస్తుంది. 31 డిసెంబర్ 2025కి అయితే మీకు 17 సంవత్సరాలు నిండాలి. ఓకేనా, రైట్. ఇక మనం మాట్లాడుకుంటున్న ఎంబీబీఎస్ కోర్స్ ఎన్ని సంవత్సరాలు? 5.5 సంవత్సరాలు. ఇందులో 4.5 సంవత్సరాలు కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ చేయాలండి. అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి వర్క్ చేయకుండా, ఓకే, ఒక సీనియర్ బ్యాచ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు కదా హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంటర్న్షిప్ చేస్తాం కదా. చదువుకుంటున్న కాలేజ్లోనే మోస్ట్లీ చేస్తాం, చాలామంది బయట చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ అండర్లో, వాళ్ళ డైరెక్షన్స్లో మనం ట్రీట్మెంట్ అనేది చేయాలి. ఓకేనా, ఒక నర్సుకి కానీ, ల్యాబ్ టెక్నీషియన్కి కానీ, డాక్టర్ కానీ. సో ప్రాక్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఇంటర్న్షిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఇక మనకి ఈ 100% సీట్స్ అనేవి 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి స్టేట్ కోటాకి, ఇంకొకటి ఆల్ ఇండియా కోటాకి. స్టేట్ కోటాకి 85%, ఆల్ ఇండియా కోటాకి 15%. స్టేట్ కోటా సీట్లన్నీ ఎవరు ఫిల్ చేస్తారు? కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఫిల్ చేస్తారు. అంటే మొదటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం దగ్గర నుంచి, అంటే ఎగ్జామ్స్ అంటే నార్మల్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కొని ఇవి కండక్ట్ చేయడం, రిజల్ట్స్ ఇవ్వడం, ప్రాక్టికల్స్, ల్యాబ్స్ ఇవన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారు. కౌన్సిలింగ్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి లాస్ట్ స్టేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు అన్నీ వీళ్ళే టేక్ కేర్ చేస్తారు. ఓకేనా, స్టేట్ విషయానికి వస్తే. ఇక ఆల్ ఇండియా విషయానికి వస్తే ఎంసీసీ వాళ్ళైతే ఫాలోఅప్ చేస్తారు. ఎంసీసీ మొదటి రౌండ్, సీట్ మ్యాట్రిక్స్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఓకేనా, రైట్. ఇక ఇంటేక్ ఎంత? కాలేజ్ ఇంటేక్ 50 సీట్లు. ఈ 50 సీట్లలో స్టేట్ కోటా 43, ఆల్ ఇండియా కోటా వచ్చేసి 7 సీట్లు. ఓకే, ఇక జోగులాంబ గద్వాల మెడికల్ కాలేజ్లో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుకోవాలి అంటే ఎంతెంత ఫీజు అవుతుందో చూద్దాం. సో ట్యూషన్ ఫీజు ఎంత? 10,000. అలాగే సిడిఎస్ ఫీజు 5,000. అలాగే ఈ లైబ్రరీ 2,000, సెంట్రల్ స్టోర్ ఫీజ్ 2,000, లైబ్రరీ ఫీజ్ 2,000, కాషన్ డిపాజిట్ 3,000,
అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 3,000, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 1,000 రూపాయలు, నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2,000, టోటల్ ఎంత ఓసీబీసీ విద్యార్థికి అయితే 29,000, అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థి అయితే 27,000 రూపాయలు అయితే పే చేయాలి. ఇవన్నీ కూడా ఒక సంవత్సరానికి అయ్యే ఫీజు. మనం ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు అయితే పే చేయాలి, లైబ్రరీకి పే చేయాలి, ఈ లైబ్రరీకి కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక మనకి జోగులాంబ గద్వాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో హాస్టల్స్ ఉన్నాయంటే హాస్టల్స్ అయితే ఉన్నాయి. ఆన్ క్యాంపస్ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి ఆన్ క్యాంపస్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇక సెపరేట్ బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్గా ఉన్నాయి. బాయ్స్కి వచ్చేసి 75 రూమ్లు, గర్ల్స్కి వచ్చేసి 85 రూమ్స్ అయితే ఉన్నాయి. కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలంటే 320 మంది స్టూడెంట్స్ కెపాసిటీ అయితే ఉంది. ఇక రూమ్ టైప్స్, ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, 24/7 వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కామన్ స్టడీ ఏరియాస్ ఉంటాయి, రీక్రియేషనల్ ఫెసిలిటీస్ ఉంటాయి, మెస్ ఫెసిలిటీ కూడా ఉంది ఆన్ క్యాంపస్సే. ఓకేనా, న్యూట్రిషియస్ మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. వెజ్ ఉంది, నాన్ వెజ్ కూడా ఉంది. మనకి హాస్టల్కి ఎంత అవుతుందండి ఫీజు, 23,000 రూపాయలు అవుతాయి. ఓకేనా, రైట్. ఇక జోగులాంబ గద్వాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుకోవాలంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే అబ్బాయిల డేటా అయితే అవైలబుల్గా లేదు, అమ్మాయిలకు వచ్చేసి 1,80,651 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీ ఏ కేటగిరీకి అయితే 3,04,074 లోపు అబ్బాయిలకి, 3,03,050 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీ బి వాళ్ళకైతే అబ్బాయిలకు వచ్చేసి 2,06,285 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,06,697 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీ డి వాళ్ళకైతే 1,99,073 లోపు అబ్బాయిలకి, 2,01,377 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. బీసీఈ వాళ్ళకైతే 2,03,122 లోపు అబ్బాయిలకి, 2,10,260 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 1,84,469 లోపు అబ్బాయిలకి, 1,75,100 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ వాళ్ళకైతే 2,77,101 లోపు అబ్బాయిలకి, 2,80,528 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే 2,62,321 లోపు అబ్బాయిలకి, 2,62,539 లోపు అమ్మాయికి ర్యాంక్ రావాలి. ఓకేనా, కొన్ని ర్యాంక్స్ అయితే అవైలబుల్గా లేవు, ఎందుకంటే ఇది చాలా రీసెంట్ కాలేజ్ కాబట్టి కొన్ని క్యాస్ట్లు అంటే బీసీసీ వాళ్ళు ఆప్ట్ చేసుకోలేదు, ఓసీలో అబ్బాయిలు ఆప్ట్ చేసుకోలేదు. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా లేదు. ఇది వాళ్ళ వీడియో అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చాలామంది కొన్ని కాలేజ్ పేర్లు అయితే కామెంట్లు పెడుతున్నారు, ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చేస్తాను, వెయిట్. ఓకేనా, సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా వీడియోస్ కావాలి అంటే షేర్ చేయండి, ఎందుకంటే కాలేజెస్ గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జాయిన్ అవ్వడం కంటే ఎంతో కొంత తెలుసుకుని జాయిన్ అవ్వడం అనేది చాలా ముఖ్యం కదా. సో అందుకనే మీరు షేర్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.